నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. అష్ట కష్టాలకు వచ్చి పంటను పండిస్తే కొనుగోలులో జాప్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. తమ గోడును పట్టించుకుని త్వరితగతిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. దొడ్డు సన్నవడ్లను తరుగు లేకుండా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విత్తు వేసింది మొదలు పంట చేతికొచ్చే వరకు రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. అన్నింటికీ ఓర్చుకొని పంట పండిస్తే కొనుగోళ్ల జాప్యంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు జాప్యాన్ని నిరసిస్తూ అక్కడక్కడ రైతులు ధర్నా చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పెర్కిట్లో ఆందోళనకు దిగిన రైతులు ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. కామారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ఐకేపీ సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఇవాళ రైతులకు ఇంత బాధలైనా గానీ ఏనాడు ఒక రోజు స్పందించడం లేదు. ఎందుకంటే ఇక్కడ వరి కోతలు కోసి 20 రోజులు అవుతుంది. ఇది వరకు ఒక క్వింటాల్ బస్తా పెర్కిట్ సొసైటీ పరిధిలో ఇవ్వలేదు. ఇదే ఆర్మూర్ గడ్డ మీద ఆనాడు PCC అధ్యక్షుడిగా వచ్చి నేను బోనస్ వరికి పంటకు 500 ఇస్తానని ప్రకటించారు. ఇవాళ ఉన్న పంటకు మద్దతు ధరతో కొనమన్నా కానీ ఇవాళ కొనే పరిస్థితి లేదు. రైతును ఆదుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించి స్థానిక నాయకులు గానీ స్థానిక అధికారులు గానీ ధాన్యం లేపాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలా స్పందించకపోతే ఇంకో 4 రోజుల తర్వాత హైవేనే దిగ్బంధం చేస్తాం. గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. రోడ్లపైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది. ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి రైతులను తత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఒక్క కుప్ప జోకింది లేదు, ఒక్క బస్తా పోయింది లేదు. నిన్న రస్తా రోకు చేస్తామని చెప్పి పిలుపునిస్తే రాత్రి దించిర్రు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ధర్నా చేశారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హబ్షీపూర్ వద్ద జాతీయ రహదారిపై రైతులు భారీ ధర్నా చేపట్టారు. సుమారు 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పంట కోసి కల్లాల్లో పోసి నెలలు గడుస్తున్నా తూకానికి నోచుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు పిప్పరవాడ సమీపంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో నాగపూర్ హైదరాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తరుగు పేరుట ఏదైతే కల్లంలో కాంట అయిన వడ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అక్కడనే ట్రక్ షీట్ తోని అక్కడనే బిల్లు ఏర్పాటు చేయాలని చెప్తే ఆ మురిపం ఒక్క రోజు కాదు, ఒక్క లారీ కూడా దిగలేదు. వెంటనే ఆ జీవోని ఎత్తేసి ఏదైతే మళ్ళా పాత జియో ఏదైతున్నదో రైస్ మిల్లర్లకు మళ్ళా అలర్ట్ చేయడం జరిగింది. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రైతులు పండించిన ధాన్యానికి A గ్రేడ్ B గ్రేడ్ అనే కొత్త రకం జియో తీసుకొచ్చి కాంగ్రెస్ పరిపాలన ఎంతో రైతులకు అన్యాయం చేస్తుంది. దీన్ని A గ్రేడ్ B గ్రేడ్ అనేది తీసేసి జియోని తీసేసి A గ్రేడ్ కు కొనాలని మేము రైతుల పక్షాన కోరుతా ఉన్నాం. రైతుల వెతలను చూసి ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు జరపాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజయ్ పరిశీలించారు. మంత్రుల మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. భువనగిరి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులతో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను, రైతుల సమస్యలపై చర్చించారు. ప్రారంభమైన అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 20 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని వెల్లడించారు.